మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 2-3 రోజులుగా లేదంటే గనక ఒక 2 వారాలుగా ఎవరైతే వైసీపీ నాయకులు కడప నగరంలో ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారం విచ్చలవిడిగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం సోషల్ మీడియాలో గానీ లేదంటే గనక ప్రింట్ మీడియాలో గానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ చూస్తాం. నిన్నటికి నిన్న వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కంపెనీకి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదిరిస్తే గనక ఆ ఒప్పందాన్ని గడిచినటువంటి అదే ఆయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనాలనో లేదంటే గనక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ఎంత అజ్ఞానంగా మాట్లాడతాడంటే ₹1 భూములు ఇచ్చేసినారు ఊర్సా కంపెనీకి అనేటువంటి కోణంలో దాని ఏదో తప్పు పట్టినట్టు అదేదో తప్పు చేసినట్టు ఇంకో రకం దారాదత్తం చేసినట్టు ఆయన చెప్పడం. ఈయన కింది స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చేసి ఏదో దారాదత్తం చేశారంట, వీళ్ళందరూ మిగతాది పనిచేశారంట అన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే గనక రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు ఒప్పంద పరంగా అగ్రిమెంట్ పరంగా జీవో పరంగా ఇచ్చినటువంటి భూముల పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి యొక్క వైసీపీ నాయకులందరినీ మేము అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా కూటమి అధికారంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు డీకేటీ భూములను సంవత్సరానికి ₹1000 చొప్పున అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాకు 70 సెంట్ల చొప్పున పార్టీ ఆఫీసులు కట్టారు. మీరు మేము ఏమన్నా అట్లా చేసినామా? ఒకవేళ మేము ఏదన్నా ఇచ్చింటే గనక ఎన్ఓసి పరంగా ఒక కంపెనీకి ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏదైనా ఒక ఆసరా కల్పించే విధంగా మేము చేసినాం. పోనీ మా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తా ఉంది. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా మేము ఒక సెంటు స్థలాన్ని కబ్జా చేసినట్టు కానీ మేము ఎక్కడన్నా ఒక 2 గజాల స్థలాన్ని ఆక్యుపై చేసినట్టు కానీ ఏదన్నా చూపించగలరా మీరు? మీకు ఎట్టుంది పరిస్థితి అంటే ఏది మాట్లాడకపోతే గనక జనాల్లో కనుమరుగు అయిపోతాం అనేటువంటి ఒక భయంతో మీరు ఈరోజు ఏందో మాట్లాడాలా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. విమర్శ చేయాలా? ఏ విధంగా చేయాలా? ఏదన్నా ప్రభుత్వం తప్పు చేసేటువంటి పని ఉంటే గనక ఆ తప్పును సర్దిద్దుకునే విధంగా హుందాతనంగా విమర్శ ఉండాలా. అటగాకుండా మీ ఇష్టానుసారం నోటికొచ్చి మాట్లాడతారే, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వంగా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కలుపు మొక్కలు మీరు చూసుకోవాలి. అక్కడ ఉన్నట్టు ఏమయ్యా మీరు వైసీపీలో ఉండదు గంధర్శెక్కలా మీరంతా మమ్మల్ని కలుపు మొక్కలు ఏంటంటావు? గంధర్శెక్కలా మీరేమన్నా? ఒక మహిళా ఎమ్మెల్యే ఈ యొక్క కడప నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచింది అనేటువంటి విషయాన్ని మీ యొక్క వైసీపీలు జీర్ణించుకోలేక ఆమె పైన తప్పుడు ప్రచారానికి ఒడిగడతారా? నేను సవాల్ చేస్తా ఉన్నా వైసీపీ నాయకులకు, దమ్ముంటే స్వీకరించండి అబ్బా. మా ఎమ్మెల్యేని అంటా ఉన్నారు కదా, మా యొక్క తల్లి సమాధానాలు మాధవిరెడ్డి గారిని అంటా ఉన్నారు కదా, మీరు 2 రోజులు అక్కడ పోతారు ఇక్కడ పోతారు అని చెప్పేసి మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు వారానికి ఎన్ని రోజులు ఉంటాడో చెప్పండి. మీరు వారానికి ఎన్ని రోజులు ఉంటాడో చెప్పండి అయ్యా. ఎన్ని రోజులు ఉంటున్నాడు? మీరు మళ్ళీ మాపైన విమర్శ చేసేంత వ్యక్తులు మీరు ఈరోజు వచ్చేసి ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఘన విజయం యొక్క నియోజకవర్గంలో సాధించింది అనేటువంటి విషయాన్ని యొక్క వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక ఏదో ఒక రకంగా బుడగదల్లాలా, ఏదో ఒక రకంగా ఆరోపణ చేయాలని చెప్పేసి కడుపు మంటతో అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే కనుక న్యాయపరంగా మాట్లాడండి, న్యాయపరంగా పోరాటం చేయండి. ఫాల్స్ కేసులు అంట, లేదంటే ఆయన ₹1 భూములు ఇచ్చానంట, అన్ని తీసుకున్నారంట, ఏం యానుంటి ఇవన్నీ. సరే నేను వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షం అనాలా అంటే కనుక మళ్ళా వాళ్ళు మాకు మీరు అడిగిలా ఇదంటారేమో. వైసీపీ నాయకులకు నేను సూటి ప్రశ్న వేస్తా ఉన్నాబ్బా. అందరం కలిసి డిబేట్ పెడదామంటే 7 రోడ్ సర్కిల్ సాక్షిగా రేపు 7 గంటలకు స్పందించాలి ఎవరైనా దీనిపైన. రేపు 7 గంటలకు ఎవరు కడప నియోజకవర్గంలో ఎంత టైం కేటాయించినారు? గడిచిన ఎమ్మెల్యేకు ఇప్పుడున్న ఎమ్మెల్యేకు, గడిచిన మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేకు, ఇప్పుడు మా తల్లి సంబంధాలు మాజీ ఎమ్మెల్యే గారికి ఎవరు ప్రజల కోసం ఎంత టైం కేటాయించారనే దానికి చర్చ చేద్దాం. ఎవరు ఎన్ని గంటలు ఉన్నారు, ఎవరు ప్రజల కోసం ఆర్నిశలు పాటుపడతారనేది తెలుసుకునేదానికి ప్రజావేదికలోకి పోదాం. ప్రజల నుండి ఒక రెఫరెండం తీసుకుందాం. వైసీపీ నాయకులు సిద్ధమా? దీనికి వైసీపీ నాయకులు సిద్ధమా అని చెప్పేసి ఈ సందర్భంగా
నేను ఈ యొక్క వైసీపీ నాయకులందరినీ సూటి ప్రశ్న వేస్తా ఉన్నా మరియు సవాల్ చేస్తా ఉన్నా.